మనశ్శాంతిని దెబ్బతీసేది ఎదుటివారి మాటలే అనుకుంటాం. కానీ చాలాసార్లు మన నోటి నుంచి కూడా ఆవేశంలో వచ్చిన ఒక్క మాటే మన ప్రశాంతతను, మంచి సంబంధాన్ని రెండిటిని కూడా దూరం చేస్తుంది. మనిషి జీవితంలో మంచి సంబంధాలు ఒక గొప్ప సంపద. వాటిని నిర్మించేది కూడా ఒక మాటే. కొన్నిసార్లు వాటిని కూల్చేది కూడా ఆ ఒక్క మాటే. అందుకే పెద్దలు మాటే మంత్రం అన్నారు. కోపంలో మనం మాట్లాడిన మాట కొన్ని సెకండ్లే ఉంటుంది, కానీ ఎదుటివారి మనసులో దాని గాయం సంవత్సరాలు కూడా ఉండవచ్చు. అదే సమయంలో నేను అర్థం చేసుకున్నాను, క్షమించండి, పర్వాలేదు, నేను మీతోనే ఉన్నాను అనే 4 మంచి మాటలు విరిగిపోతున్న బంధాన్ని కూడా నిలబెట్టగలవు. ప్రశాంతమైన జీవితానికి ఒక చిన్న సూత్రం: ప్రతి మాటకు స్పందించకండి. ఎవరైనా కోపంగా మాట్లాడితే వెంటనే కోపంతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా విమర్శిస్తే ప్రతి విమర్శకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా రెచ్చగొడితే మన ప్రశాంతతను నిరూపించుకోవటానికి గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అగ్గికి అగ్గి కలిస్తే మంట పెరుగుతుంది, నీరు కలిస్తే చల్లారుతుంది. సంబంధాలు కూడా అంతే. ఎదుటివారి కోపానికి మన కోపాన్ని కలిపితే సమస్య పెరుగుతుంది. మనలో ఒకరు ప్రశాంతంగా ఉంటే అక్కడే గొడవకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త కూడా అవసరం. బయటి వారితో ఎంతో మర్యాదగా మాట్లాడే మనం భార్యాభర్తలతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, సోదరులతో, స్నేహితులతో మాత్రం మన వాళ్ళే కదా అని మాటలను నిర్లక్ష్యంగా వదిలేస్తుంటాం. కానీ దగ్గర మనిషి చెప్పిన కఠినమైన మాటే ఎక్కువగా బాధిస్తుంది. అందుకే ఒక మాట బయటకు వచ్చే ముందు 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నిజంగా చెప్పాల్సిన మాటేనా? ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఉందా? ఇదే విషయాన్ని మరింత మృదువుగా చెప్పగలనా? ఈ 3 ప్రశ్నలు అలవాటైతే ఎన్నో అనవసరమైన గొడవలు అక్కడికక్కడే ఆగిపోతాయి. మాటలను నియంత్రించడం అంటే మన భావాలను అణచివేయడం కాదు. చెప్పాల్సిన విషయాన్ని చెప్పాలి, కానీ అవమానించకుండా చెప్పాలి. అసమ్మతిని తెలియచేయాలి, కానీ ద్వేషం లేకుండా. మన హద్దులను స్పష్టం చేయాలి, కానీ ఎదుటివారి గౌరవాన్ని దెబ్బతీయకుండా. ఇదే నిజమైన మాటల నియంత్రణ. చివరకు మనం గెలవాల్సింది ప్రతి వాదనను కాదు, మనశ్శాంతిని, మనుషులను, మనకు విలువైన సంబంధాలను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరువాత ఆ గొడవ ఎందుకు జరిగిందో కూడా గుర్తుండకపోవచ్చు, కానీ ఆ గొడవ వల్ల దూరమైన మనిషి మాత్రం గుర్తుండిపోవచ్చు. అందుకే ఈ రోజు నుంచే ఒక చిన్న నియమం పెట్టుకుందాం. కోపంలో వెంటనే మాట్లాడను, బాధలో కఠినమైన నిర్ణయం తీసుకోను, నా మాట వల్ల ఒక మనసు విరగకుండా చూసుకుంటాను. ఈ సందేశం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపండి. ఒక్క మాట వల్ల విడిపోతున్న 2 మనసులను ఈ సందేశం మళ్ళీ దగ్గర చేస్తే దాని ప్రయోజనం అక్కడే మొదలైనట్టే. క్షమించండి అని చెప్పడానికి ఎందుకంత కష్టం? కొన్ని బంధాలు పెద్ద తప్పుల వల్ల కాదు, చిన్న ఒక్క మాట క్షమించండి అనే మాట చెప్పలేకపోతే కూడా ముగిసిపోతాయి. గొడవ జరిగిన తరువాత మనసులో ఎక్కడో మన తప్పు మనకు తెలుస్తుంది. అయినా నేనే ఎందుకు ముందు మాట్లాడాలి అనే ప్రశ్న అడ్డొస్తుంది. అక్కడే మనం ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య తేడాను గుర్తించాలి. ఆత్మగౌరవం మన విలువను కాపాడుతుంది. అహంకారం కొన్నిసార్లు మన వాళ్ళనే మనకు దూరం చేస్తుంది. క్షమాపణ చెప్పడం అంటే ఓడిపోయినట్లు కాదు, నా మాట వల్ల నీకు బాధ కలిగింది అని అంగీకరించగలగడం. కొన్నిసార్లు మన ఉద్దేశం తప్పు కాకపోవచ్చు, కానీ మన మాట ఎదుటి వారిని బాధ పెట్టి ఉండవచ్చు. మన ఉద్దేశంతో పాటు వారి బాధను కూడా అర్థం చేసుకోవాలి. గొడవ తరువాత మాట్లాడకుండా ఉండటం మొదట ఒకరోజే అనిపిస్తుంది. ఆ తరువాత వారం, నెల, చివరకు మౌనమే అలవాటైపోతుంది. విచిత్రం ఏమిటంటే ఇద్దరికీ మాట్లాడాలని ఉంటుంది, ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది, కానీ ఇద్దరు ముందు వాళ్ళే మాట్లాడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతివాదనలో మనమే సరైందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాదనలో గెలిచి మనిషిని కోల్పోతాం. నిజమైన క్షమాపణలో కానీ ఉండకూడదు. క్షమించండి, కానీ మీరు కూడా అనడం కంటే నా వల్ల బాధ కలిగింది, క్షమించండి అనే మాటకు ఎక్కువ విలువ ఉంటుంది. మనుషులు ఎప్పటికీ మనతోనే ఉంటారని అనుకుంటాం. అందుకే మాట్లాడాల్సిన మాటలను, చేయాల్సిన క్షమాపణలు
తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తూ ఉంటాం. కానీ కాలం గడిచాక ఒక నిజం అర్థమవుతుంది. ఆ గొడవ ఎందుకు జరిగిందో కూడా ఒకరోజు మర్చిపోవచ్చు. ఎవరు తప్పు చేశారో కూడా గుర్తుండకపోవచ్చు. కానీ ఆ గొడవ వల్ల మన జీవితంలో ఎవరు దూరమయ్యారో మాత్రం గుర్తుండిపోతుంది. అందుకే నేనే ఎందుకు అనే ఒక ప్రశ్న వల్ల మన వాళ్ళు పరాయి వాళ్ళు కాకూడదు. ఈ సందేశం చదువుతున్నప్పుడు మాట్లాడడం మానేసిన ఎవరైనా గుర్తొస్తే ఒక చిన్న ప్రయత్నం చేయండి. జరిగింది, జరిగిపోయింది, మనం మాట్లాడుకుందామా అనే ఒక్క సందేశం పంపండి. కొన్నిసార్లు ఒక చిన్న మాట క్షమించండి సంవత్సరాల బంధాన్ని కూడా కాపాడగలదు. సమాజంలో మంచిని పంచుదాం. ఈ మెసేజ్ తప్పక షేర్ చేద్దాం. ఓకేనా? మరణం తరువాత స్వర్గం దొరుకుతుందనే ఆశతో మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఉపవాసాలు ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు పోతూ ఉంటారు, దేవుడికి మొక్కులు మొక్కుతూ ఉంటారు. స్వర్గం అంటే ఏదో కొత్త హౌసింగ్ సొసైటీ, అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కోసం పుణ్యపు పాయింట్లు జమ చేయాల్సిన అవసరం ఉందన్నట్లుగా భావిస్తూ ఉంటారు. కానీ ఒక్క క్షణం ఆగి ఇలా కూడా ఆలోచించండి. మనం ఇప్పటికే స్వర్గంలోనే ఉంటున్నామేమో ఏమో కదా? కాదు, అదే నిజం. ఉదయం లేవగానే చుట్టూ ఒక్కసారి చూడండి. ఒక బటన్ నొక్కితే చీకటి వెలుగుగా మారుతుంది. ఇంకో బటన్ నొక్కితే ఫ్యాన్ తిరగడం మొదలవుతుంది. మరో బటన్ నొక్కితే చల్లని గాలి గదిని నింపేస్తూ ఉంటుంది. కుళాయి తిప్పగానే నీరు పారుతూ ఉంటుంది. గ్యాస్ వెలిగించగానే కొన్ని నిమిషాల్లోనే భోజనం రెడీ అయిపోతుంది. జేబులో నుండి మొబైల్ తీస్తే మొత్తం ప్రపంచం మీ అరచేతిలోకి వచ్చేస్తుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ ప్రియమైన వ్యక్తి కొన్ని సెకండ్లలో మీ ముందుకు కనిపిస్తాడు. ఇంత అద్భుతమైన సౌకర్యాలు, కానీ వీటిని మనం చాలా సాధారణంగా తీసుకుంటున్నాం. ఇవి మన జన్మ హక్కు అన్నట్లుగా. కాస్త ఊహించండి. 200 సంవత్సరాల క్రితం రాజ్యమేలిన ఒక రాజైనా చక్రవర్తి అయినా ఈరోజు మీ ఇంటికి వస్తే బహుశా తిరిగి తన రాజభవనానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. అతను ఆశ్చర్యంగా అడుగుతాడు, ఇదేంటి వేడి నీరు, మరి ఇది చల్లని గాలి, ఇది ప్రపంచం మొత్తం సమాచారం, మరి ఇది 10 నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆహారం. అప్పుడు అతను నవ్వుతూ ఇలా అంటాడు, నేను జీవితాంతం రాజ్యం చేశాను, యుద్ధాలు గెలిచాను, అపార ధనం సంపాదించాను, కానీ ఇలాంటి సుఖం నాకు కూడా ఎప్పుడు దొరకలేదు. అవును, ఇదే నిజం. ఈరోజు ఒక సాధారణ మనిషి కూడా అనేక సౌకర్యాల విషయంలో గతంలోని అత్యంత శక్తివంతమైన రాజుల కంటే చాలా గొప్పవాడు. అయినా కూడా సంతోషంగా లేడు. ఎందుకంటే మనిషికి ఏది దొరికితే దాని విలువ క్రమంగా తగ్గిపోతుంది. ఏసీ నడుస్తోంది, సంతోషం లేదు. ఆగిపోతే ఇబ్బంది మొదలవుతుంది. మొబైల్ ఉంది, సంతోషం లేదు. నెట్వర్క్ పోతే ప్రపంచమే అంతమైపోయినట్లు ఉంటుంది. తనకు ఇల్లు ఉంది, సంతోషం లేదు. పక్కింటి ఇల్లు పెద్దది, అదే బాధ. తనకు కారు ఉంది, సంతృప్తి లేదు. ఇంకొకరి కారు పెద్దది, అదే కదా బాధ. అంటే మనిషి తన స్వర్గంలోనే నిలబడి ఇంకొకరి స్వర్గంతో తనను పోల్చుకుంటూ ఉంటాడు. కానీ ఇదే భూమి మీద ఇంకొక ప్రపంచం కూడా ఉంది. అక్కడ ఈరోజు కూడా లక్షల మంది ఒక బిందె నీళ్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. అక్కడ లక్షల కుటుంబాలకు పక్కా ఇల్లు కూడా అస్సలు లేదు. 2 పూటల తిండి కూడా గ్యారంటీగా లేదు. పిల్లల కలలు స్కూల్కి వెళ్ళేలోపే విరిగిపోతున్నాయి. చాలామందికి దేహాన్ని కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. మనం సాధారణం అని అనుకునే సౌకర్యాలే మరొకరికి అతి పెద్ద కళ. మనకు ఏసీ రిమోట్ దొరక్కపోతే కోపం వస్తుంది. వాళ్లకు ఎండ నుండి కాపాడటానికి చెట్టు నీడ కూడా దొరకదు. మనం డైట్ చార్ట్ వెతుక్కుంటాం. వాళ్ళు వచ్చే పూట అంటే నెక్స్ట్ మనకు తినడానికి రొట్టె కూడా లేదే అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది, స్వర్గం, నరకం అనేవి మరణం తరువాత దొరికే ప్రదేశాలు కావు. అవి ఇక్కడే ఉన్నాయి, ఈ భూమి మీదనే, ఈ నగరంలోనే, ఈ వీధిలోనే, మరియు కొన్నిసార్లు ఒకే గోడకు 2 వైపులా. ఒక ఇంటి పిల్లవాడు తన కొత్త మొబైల్ కొంచెం స్లో అయిందని బాధపడుతున్నాడు. ఎదురింటి పిల్లవాడు ఆన్లైన్ చదువుకు మొబైల్ తనకు లేదని బాధపడుతున్నాడు. ఒక వ్యక్తి వేడి నీరు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఫిర్యాదు చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఈరోజు నీరు దొరికితే చాలు అనుకుంటున్నాడు. తేడా పరిస్థితుల్లో మాత్రమే కాదు, తేడా దృక్పథంలో కూడా ఉంది. కొంతమంది కష్టమైన పరిస్థితుల్లో కూడా నవ్వడం తెలుసు.
మరికొంతమంది అన్ని సుఖ సౌకర్యాల మధ్య కూడా ఫిర్యాదుల నుండి బయటకు రాలేరు. మనిషి యొక్క అతి విచిత్రమైన అలవాటు ఇదే. తన దగ్గర ఏమీ లేదో ప్రతిరోజు లెక్కిస్తూ ఉంటాడు. కానీ తన దగ్గర ఎంత ఉందో ఎప్పుడూ లెక్కించడు. ప్రతి రాత్రి పడుకోవటానికి ముందు కేవలం 5 విషయాలు రాసుకుంటే: 1. ఈరోజు నేను ఊపిరి పీల్చగలుగుతున్నాను. 2. ఈరోజు నా దగ్గర తాగడానికి నీరు కూడా ఉంది. 3. ఈరోజు నాకు భోజనం దొరికింది. 4. ఈరోజు నాకు తల దాచుకునే చోటు ఉంది. 5. ఈరోజు నా వాళ్ళు నాతో ఉన్నారు. ఇలా గమనిస్తే బహుశా మన జీవితమే మారిపోతుంది. బహుశా స్వర్గం అనేది ఒక ప్రదేశం కాదు, ఒక అనుభూతి. మరియు నరకం కూడా ఒక ప్రదేశం కాదు, అది ఆ స్వర్గానుభూతిని మర్చిపోవడమే. మన దగ్గర ఉన్నదాన్ని విలువ ఇవ్వడమే స్వర్గం. దొరికిన దాన్ని మర్చిపోయి కేవలం ఫిర్యాదులు చేస్తూ ఉండటమే నరకం. మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ బ్రతికుండగానే మనకు భూమి లాంటి అందమైన గ్రహం, ఊపిరి పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి అన్నం, ప్రేమించే మనవాళ్ళు, ఒక బటన్ నొక్కగానే దొరికే లెక్కలేనన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు దుఃఖంగా ఉంటే అంతకంటే పెద్ద దురదృష్టం ఇంకేముంటుంది? బహుశా పైన ఉన్న భగవంతుడు కూడా నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడేమో: నేను నిన్ను స్వర్గంలో పెట్టాను, మరియు నువ్వు అక్కడ కూడా ఫిర్యాదులు ఆఫీస్ పెట్టుకున్నావు. అందుకే ఈ రోజు నుండి ఫిర్యాదులు కాదు, కృతజ్ఞతలు లెక్కించండి. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న మనసులోనే స్వర్గం ఉంటుంది. తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమవును. తథ్యము సుమతి. మనం తెలుసుకోగలిగితే ఇవన్నీ చాలా అంటే చాలా మంచి మాటలు. ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒక మంచి మాట మనం మాట్లాడినప్పుడు కానీ, ఒక మంచి పని మనం చేసినప్పుడు కానీ, ఇక ఆ మంచి అలవాట్లే అలవాటైనప్పుడు కానీ మనము ఆ మంచితనంలో కూడా ఉంటామన్నమాట. చెడు అనేది మనకు దరిదాపుల్లో కూడా ఉండదని నా అభిప్రాయం. ఎందుకనంటే నాకు తెలిసిన ఒక ఆవిడ ఇలా చెప్పింది: మనం ఎప్పుడైతే ఒక మంచి మాట మాట్లాడతామో, ఒక మంచి పని చేస్తామో, మంచికి అలవాటు పడతామో, అప్పుడే మనకు మంచి అనేది దగ్గరలో ఉంటుంది, చెడు అనేది దరిదాపుల్లో కూడా ఉండదు అని. కాబట్టి నేను ఇవన్నీ తెలుసుకుంటూ మీకు ఇవన్నీ తెలియపరుస్తున్నా. ఎందుకనంటే మనం తెలుసుకోవడమే కాదు, మనం తెలుసుకున్నది ఇంకా రెట్టింపు అవ్వాలి అని అంటే అది నలుగురికి పంచినప్పుడు మాత్రమే రెట్టింపు అవుతుంది. మనం ఇంతవరకు చదువుకున్నాం, ఒక డిగ్రీ చదివాం, ఒక బీటెక్ చదివాం, ఒక ఇంటర్ చదివాం, ఒక 10th చదివాం, అదంతా చదివే కదా. ఆ చదువు మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అని అంటే నలుగురికి పంచితేనే అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం కదా. కాబట్టి నేను ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాను, మీకు కూడా పంచగలుగుతున్నాను. ఎందుకు ఇవన్నీ కూడా పంచుతున్నాను అని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కనీసం నా వీడియో, నేను చేస్తున్న ఈ వీడియో కనీసం 10 మంది చూసినా ఆ 10 మంది ఈ మంచి మాటలు వింటారు, కనీసం వింటారనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నా. ఇంతకీ ఈ వీడియోలో నేను చేస్తున్న పూజ, నిన్న వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయారు. మామూలుగా నార్మల్గా అమ్మవారి పూజ చేసుకున్నాను. అది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో. అలాగే ఈ వ్రతంలో నేను వ్రతం చేసుకోలేకపోయానే అని బాధపడ్డాను. కానీ నాకు వరలక్ష్మి వ్రతానికి గాను అమ్మవారి కానుక అందిందనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, అమ్మవారి కానుక నాకు అందింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా అమ్మవారు నాకు ఎప్పుడైనా అవకాశం ఇస్తే కంపల్సరీగా అమ్మవారి వ్రతం అనేది అదే అండి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా తల్లి దయ నాకు ఎప్పుడైనా ఇంకా 2-3 వారాలు ఉంది కదా, 3 వారాలు ఉంది. ఈ 3 వారాల్లో ఎప్పుడైనా అమ్మవారు కనుక నాకు అవకాశం కల్పిస్తే ఈ 3 వారాల్లో కంపల్సరీగా చేసుకుంటాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ వీడియోని మీకు తెలిసిన కొంతమందికి షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ మాటలు విన్నారు కదా, ఈ మాటల్లో ఏమైనా తప్పు ఉన్నా, లేదనంటే మీకు ఏమైనా మంచి అనిపించినా ఈ వీడియో గురించి ఒక చిన్న కామెంట్ చేయండి. చివరగా ఒక చిన్న మాట:
నిజమైన లక్ష్మీ పూజ అంటే ఇంట్లో భార్యను ప్రేమగా చూసుకోవటం. తన భార్యను కాకుండా మిగతా అందరి స్త్రీలలో అమ్మవారిని చూడటం. భార్య తన భర్తను గౌరవించడం, కావాల్సింది వండి పెట్టడం. ఏం చేసినా భార్యాభర్తలు చర్చించుకోవటం. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లో బూజు, ఇతర దుమ్మును దులుపుకోవటం. ఇంట్లో ఉన్న పూజా మందిరం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించడం. ధర్మంగా డబ్బు సంపాదించడం. సంపాదించిన డబ్బులో కొంత ధార్మిక కార్యక్రమాలకు వాడటం. ఇతరుల డబ్బు మీద ఆశపడకుండా ఉండటం. ఇతరులను మోసం చేయకుండా ఉండటం. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం. ఆకలితో ఉన్నవారికి కొంత అన్నం పెట్టడం. ధర్మం పట్టుకోవడం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం. ఇదంతా కూడా ఒక చిన్న మంచి దారిలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మన లిస్టులో చాలా అంటే చాలా పాపాలు పోగై ఉంటాయంట. ఆ పాపాలన్నీ మనం ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచిస్తే మన మైండ్ ఖరాబ్ అవుతుంది కంపల్సరీగా. ఎందుకనంటే మనము ఎలా చేయగలుగుతాం, మన పాపాలు మనం ఎలా పోగొట్టుకోగలుగుతాం. ఈరోజు ఒక పాపం పోగొట్టుకున్నామా అని అనుకోండి, ఒక దానం చేసో, లేదంటే ఏదైనా ఒక మంచి పని చేసో, లేదంటే దేవుని నామస్మరణతో ఒక పాపం పోగొట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మినిటే మనం ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కానీ, వచ్చిన తర్వాత కానీ, ఆ రోజులో కానీ ఏదో ఒక తప్పు మళ్ళీ చేసే ఉంటాం. మళ్ళీ ఆ పాపం అనేది మళ్ళీ యాడ్ అవుతుంది. మనం ఎలా పోగొట్టుకోవాలి కదా. కాబట్టి నాకు తెలిసినంత వరకు మనం చేసే దాన ధర్మాలు ఆపకుండా చేయగలిగితే మనకుండే పాపాలన్నీ పోగొట్టుకోగలుగుతామని నా ఉద్దేశం అండి. నేను అలాగే చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను. అదేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.